ఋషిప్రోక్తం ప్రేక్షకులకి నమస్కారం. పచ్చకర్పూరంతో పూజ చేసుకోవడం వల్ల ఎలాంటి ప్రతిఫలాలు పొందుతారు అని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. అలాగే కొబ్బరికాయ కుళ్ళిపోతే ఎలా ఆ పంతులు గారు అని అడిగారు. ఆ రెండింటికి కూడా సమాధానం చెప్తానండి. పచ్చకర్పూరంతో విశేషంగా పూజ చేసుకోవడం వల్ల మనకు ప్రత్యేకమైన ఫలితాలు దక్కుతాయి. పచ్చకర్పూరం యొక్క తత్వం ఏమిటంటే తొందరగా కరిగిపోతుంది. దాని యొక్క సువాసన ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే ఒక 15 నిమిషాల పాటు మీరు ఏదైనా సరే పూజలో పచ్చకర్పూరాన్ని అష్టోత్తరం చదివేటప్పుడు కొద్దిగా తీసుకొని వేయడం వల్ల మెండుగా లక్ష్మీ కటాక్షం, ఆ లక్ష్మీ కటాక్షం మెండుగా ఉండాలి అని అంటే మీరు పచ్చకర్పూరంతో అష్టోత్తరం కానీ కుంకుమార్చన చేసేటువంటి పూజలో కానీ కలుపుకొని శ్రీ సూక్త మంత్రోక్తంగా మీరు పచ్చకర్పూరం కుంకుమ కలిపినటువంటి దాన్ని అర్చన చేసుకోవడము విశేషమైన ఫలితములు దక్కుతాయి. ఇంకా పచ్చకర్పూరంతో ఇంకా మీకు ఏదైనా సరే విశేషమైనటువంటి జరగాలి, ఎప్పటి నుంచో ఉన్న కోరికలు తీరాలి, ఆ కోరిక న్యాయబద్ధమైనటువంటిది, ధర్మబద్ధమైనటువంటి కోరిక ఉండాలి. అంటే ఉదాహరణకు మన ఎదురుగా ఉన్న ఇల్లు బాగుంది, అలాంటి ఇల్లు కట్టుకోవాలంటే తప్పులేదండి. అదే ఇల్లు రాత్రికి కబ్జా చేయాలంటే తప్పు. కాబట్టి ఇలాంటి తప్పులు చేయకుండా మన యొక్క కోరిక న్యాయబద్ధమైనదే ఉండాలి ఉంటే ఎలాంటి అంటే మనకు కప్స్ దొరుకుతాయండి, ఊదు కప్స్. ఆ కప్పు ఒకదాన్ని వెలిగించేసి తెల్ల ఆవాలు పచ్చకర్పూరము, ఈ పచ్చకర్పూరాన్ని పొడి చేసి తెల్ల ఆవాలు కలుపుకొని గురువారం నాడు ఉత్తరాభిముఖంగా నిలబడి మీ నుదురు దగ్గర భృగిటి దగ్గరగా ఇలా గోముఖము అంటారండి. ఇది మధ్యలో ఉన్న 2 వేలు, ఈ పై 2 వేలు ఇలా పెట్టుకొని మన యొక్క నుదురు దగ్గరగా పెట్టుకొని మీ కోరిక ఏమిటో కోరుకొని ఆ యొక్క ఊదు కప్పులో వేయడం వల్ల విశేషమైనటువంటి ఆ కోరిక అలా కోరుకొని ధూపం వేయడం వల్ల ఇంటికి ఉన్నటువంటి అరిష్టం పోతుంది. 1, 2 మీకు ఎంతో ప్రశాంతమైనటువంటి నిద్ర కలుగుతుంది, మీ కోరికలు కూడా తీరుతాయి. ఇంకా ఈ పచ్చకర్పూరాన్ని మీరు ఒకవేళ ఇంట్లో ప్రతి శుక్రవారం కూడా వేస్తా అంటే ఇందాక చెప్పినటువంటి గురువారం 5 గురువారాల పాటు పాటించాలి. ఈ శుక్రవారం నాడు మేము రోజు ప్రతి శుక్రవారం ధూపం వేస్తామండి అని అంటే గుగ్గిలము, మైసాచి ఇలాంటివన్నిట్లో కూడా ఆవు నెయ్యి కలుస్తుంది, కొబ్బరి పొడి కలుస్తుంది, అలాగే దశాంగం కలుస్తుంది, సాంబ్రాణి కలుస్తుంది. ఇవన్నీ కలవడం వల్లనే అది ఒక బాగా ఎండిపోయినటువంటి సీతాఫలంలాగా కనిపిస్తుంది అన్నమాట చూడడానికి. అలాంటిదే గుగ్గిలము. మీరు ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరే కలుపుకోవచ్చు, లేదా గుగ్గిలం తీసుకొచ్చైనా సరే వేయడం వల్ల శుక్రవారం నాడు ఇంట్లో ధూపం వేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రతిఫలం. నేను ఒక రెమెడీ చెప్పినందువల్ల ఆ ఇంట్లో ఉన్న యజమాని నాకు మళ్ళీ మెసేజ్ ఏం పెట్టారంటే ఇల్లంతా పొగైపోతుందండి, విపరీతమైనటువంటి నల్లగా ఇల్లంతా అయిపోతుందంటే ఏదైనా మితంగా చేయాలండి. చక్కెర మధురంగా ఉంటుందని స్వీకరించడం, అతిగా స్వీకరిస్తే ప్రమాదం. అలాగే ఇంట్లో మనం చేసుకునేటువంటి పూజాది క్రతువులలో ఈ పచ్చకర్పూరం కూడా నేను చెప్పినటువంటి జువ్వాది కానీ, పచ్చకర్పూరం కానీ, దశాంగం కానీ ఇవన్నీ కూడా మితంగా వాడండి, చాలా మితంగా వాడండి, విశేషమైన ప్రతిఫలాన్ని పొందండి. ఇక కొబ్బరికాయ కొట్టాలి అనుకునే వారి కొబ్బరికాయ కొడితే కుళ్ళిపోయింది అంటారు. ఎప్పుడు కొబ్బరికాయ కుళ్ళింది అనకూడదండి, పండిపోయింది అనాలి. ఇప్పుడు ఒక కొబ్బరికాయ మీరు కొనాలి, మీరే కొట్టాలి అని జాతకంలో ఉంది. దాన్ని ఎంతోమంది ఊపుతారు కదా. ఇప్పుడు కొనాలనుకున్న వాళ్ళు కొబ్బరికాయను ఊపి చూస్తారు కదా. అలా ఊపి ఈ కొబ్బరికాయ నేను తీసుకోకూడదు అని పక్కకు పెడతారు. దాన్ని మళ్ళీ 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 చాలామంది చూసి ఆఖరికి మీ చేతితో కొట్టేటువంటి కొబ్బరికాయ మీ చేతికి వస్తుంది. ఇంతమంది ఊపారు కాబట్టి కొట్టిన తర్వాత ఏమవుతుందంటే పండిపోతుంది. దాన్ని పండిపోవడము అంటారు. అయితే దాని అర్థం ఏమిటి అంటే మీరు ఒక అంటే ఆ కొబ్బరికాయ మీరే కొట్టాలి, అది బాగున్నప్పుడు కొట్టాల్సింది మీరు ఎప్పుడు కొట్టారు? అది పూర్తిగా పండిపోయిన తర్వాత కొట్టారు. అంటే ఏదో కార్యం మీరు చేయాల్సినటువంటిది సమయానికి చేయలేదు అని అర్థం. ఎప్పుడైనా కొబ్బరికాయ కనుక పండిపోయి మీరు కొట్టవలసి వస్తే నెక్స్ట్ మీరు చేయవలసింది ఏమిటంటే తిరిగి మళ్ళీ మీరు కొబ్బరికాయ కొట్టాలి అన్నది ప్రాపర్గా చూసుకొని కొట్టండి. ఆ కొబ్బరికాయ పండిపోతే దాని అర్థం ఏమిటనంటే మీరు ఏదో పని ఆలస్యం చేస్తున్నారు, మంచి పని ఆలస్యం చేయకూడదు అని అర్థం. ఇదే సంగతి రామాయణంలో కూడా జరిగిందండి. సాక్షాత్తు రావణ బ్రహ్మ లాంటి వారు కొబ్బరికాయ కొడితే పండిపోయిందట. అప్పుడు ఆయనే చెప్పారు, సముద్రం అంతటినీ కూడా నేను మంచినీటిగా మార్చే శక్తి ఉంది, ఇది మంచి పని. సీతాదేవిని తీసుకొని అపహరించుకొని వెళ్ళాలి, ఇది చెడ్డ పని. చెడ్డ పని తొందరగా చేశాను, సముద్రం అంతా మంచినీటిగా మార్చడం మాత్రము ఆలస్యం చేశాను. ఇంకా సేపట్లో నేను పెట్టినటువంటి ముహూర్తానికి నేను మరణించబోతున్నాను ఆయనకే తెలిసింది. ఇది నిజంగా జరిగింది. కాబట్టి మనం చేయాల్సినటువంటి పనులు సవ్యంగా సమయానికి చేయండి, దానివల్ల ఎటువంటి దోషం కూడా ఉండదు. జై శ్రీరామ్.